క్రియేటిన్ రిగార్డ్‌లెస్ ఆఫ్ వర్కౌట్ అందరూ వాడాలి అన్న నరేటివ్ ఒకటి బయటకొస్తుంది. అది ఎంతవరకు నిజం? నిజంగానే క్రియేటిన్ అనేది వర్కౌట్ చెయ్యని వాళ్ళు కూడా వాడొచ్చా? సో, బేసిక్‌గా క్రియేటిన్ అనేది వరల్డ్స్ మోస్ట్ రిసర్చ్డ్, ఎవిడెన్స్ బ్యాక్డ్ ఇంకా సేఫ్ సప్లిమెంట్. క్రియేటిన్ మన లార్జర్ పిక్చర్‌లో చూస్తే ఫాస్ఫోక్రియేటిన్ స్టోర్స్‌ని ఇంక్రీజ్ చేస్తది. సో, మనం షార్ట్ డ్యూరేషన్, హై ఇంటెన్సిటీ వర్కౌట్స్ పర్ఫార్మ్ చేస్తున్నప్పుడు మన బాడీ ఏటీపీని ఎఫిషియెంట్‌గా రీజనరేట్ చేస్తది. సో, దీనివల్ల మనకి లాంగ్ టర్మ్‌లో స్ట్రెంగ్త్, పర్ఫార్మెన్స్, ట్రైనింగ్ అవుట్‌పుట్, లీన్ మజిల్ గెయిన్స్ అనేవి కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతాయి. ఇది రీసెర్చ్ కూడా చెప్తుంది. ఆల్సో కరెంట్ స్టడీస్ కాగ్నిటివ్ అంటే బ్రెయిన్‌కి సంబంధించిన పర్ఫార్మెన్స్‌లో కూడా బెనిఫిట్స్ ఉన్నాయని చెప్తున్నాయి. ఎస్పెషల్‌గా షార్ట్ టర్మ్ మెమరీ ఇంప్రూవ్‌మెంట్, ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్‌లో, అటెన్షన్ ఇంప్రూవ్‌మెంట్‌లో, ఇంకా మెంటల్ ఫటిగ్‌ని రెడ్యూస్ చేసే వాటిల్లో బెనిఫిట్స్ ఉన్నట్టు కరెంట్ స్టడీస్ అయితే చెప్తున్నాయి. ఆల్సో ఇవి రీసెర్చెస్ ఏం చెప్తున్నాయంటే ఈ బెనిఫిట్ రెస్పాన్సెస్ అనేది ఇండివిడ్యువల్ బట్టి డిఫర్ అవుతది. బేస్డ్ ఆన్ దేర్ స్లీప్, డైట్, యాక్టివిటీ లెవెల్, ఇంకా బ్రెయిన్ డిమాండ్, ఎనర్జీ నీడ్స్ అండ్ ఓవరాల్ ఫిజియాలజీ. దీన్ని బట్టి కన్క్లూజన్ ఏంటంటే ఇనాక్టివ్ పీపుల్ అంటే ఎవరైతే రెగ్యులర్‌గా యాక్టివ్‌గా ఉండరో లేదా వర్కౌట్ చేయరో వాళ్ళకి క్రియేటిన్ నుంచి వచ్చే బెనిఫిట్స్ అన్ని సిచ్యువేషనల్ ఇంకా ఇండివిడ్యువల్ ఎనర్జీ నీడ్స్ బట్టి ఉంటాయి. సో కరెంట్ స్టడీస్ ఏం సపోర్ట్ చేస్తున్నాయంటే క్రియేటిన్ ఈస్ బెస్ట్ సప్లిమెంట్ ఫర్ స్ట్రెంగ్త్ అండ్ హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ పర్ఫార్మెన్స్. ఆల్సో కరెంట్ స్టడీస్ ఏమి సపోర్ట్ చేయట్లేదు అంటే అది యూనివర్సల్‌గా ప్రతి ఒక్కళ్ళు క్రియేటిన్ తీసుకోవాలి. రిగార్డ్‌లెస్ ఆఫ్ దేర్ లైఫ్ స్టైల్, యాక్టివిటీ లెవెల్స్ అండ్ ఇండివిడ్యువల్ ఫిజియాలజీ. క్రియేటిన్ అందరూ తీసుకోవాలి అని చెప్పే వాళ్ళందరి నరేటివ్‌ని క్రాస్ చేసి ఫస్ట్ లైఫ్ స్టైల్ సెట్ చేసుకోండి.